మా సారు ముఖ్యమంత్రి అయ్యేదాకా చెప్పులేసుకోనని ఒగలు, మా పార్టీ పవర్లకు వచ్చేదాకా గడ్డంగీకనని ఒగలు, మా లీడర్ ఎంపీ అయ్యేదాకా జుట్టు దువ్వనని ఒగలు, మా మేడం ఎమ్మెల్యే గెలిచేదాకా శిగముడువనని ఒగలు, మా నాయకుడు మంత్రి అయ్యేదాకా సైకిల్ మీదనే తిరుగుతా అని ఒగలు. ఓ ఇట్లా తీరు శబదాలు చేస్తారబ్బా రాజకీయంలా. కానీ కొందరంటే కొందరే పట్టుబట్టి బరిగీసి గొట్లాడి గెలుస్తారు. గట్ల నెగ్గిందే చంద్రన్న శపథం. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. శపథం పట్టినట్టే 2.5 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెట్టిండు చంద్రబాబు సారు. పవర్లకు వస్తానికి ఆసరైన పవన్ కళ్యాణ్ సార్ ను గట్టిగా అమరుకున్నాడు. ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ, రాజకీయాలకు మా ఇంటోళ్ళం గుంజీరని అప్పట్లో ఏడిస్తే ఇవాళ అసెంబ్లీలో చంద్రన్న ఆనందం అలుగులు వారిందనుకో రాదుండ్రి. గౌరవ సభకు స్వాగతం అనుకుంటా జేజేలు వాళ్ళకిరు టీడీపీ ఎమ్మెల్యేలు. శపథం తీరినట్టుగానే సీఎం పదవిలోండి ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిండు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సీనియర్ లీడర్ ప్రొటెన్ స్పీకర్ గా బుచ్చయ్య చౌదరి సార్ అందరితోటి ప్రమాణాలు చేయించిండు. పార్టీ పెట్టిన 10 ఏళ్లకు పవన్ కళ్యాణ్ సార్ ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టిండు. అది కూడా సీఎం తర్వాత సీఎం గా. నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఒకరు మంత్రులంతా ఎమ్మెల్యేలుగా ప్రమాణాలు చేసిరు రూల్స్ ప్రకారము. నారా లోకేష్ అనే నేను, అనితా వంగలపూడి అనే నేను, నాదెండ్ల మనోహర్ అనే నేను, పయ్యావుల కేశవ్ అనే నేను. ఇక జగనన్న అసెంబ్లీ చాలా అయినాక 5 నిమిషాలకు లోపట్టుకొచ్చి వెనక బెంచ్లో ఊకొని పేరు విలువంగానే అందరికి నమస్తే చెప్పుకుంటూ వచ్చిండు. వైఎస్ జగన్మోహన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను. చంద్రన్నకు నమస్తే చెప్పి మీదికి పోయి ప్రొటెన్ స్పీకర్ ను కలిసి చక్కగా ఇంటితో పట్టిండు. అటెంక లేడీ ఎమ్మెల్యేలు అలాయినాక కడమోళ్ళు. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో టీడీపీ 135, జనసేనకి 21, బీజేపీకి 8. అంటే కూటమికే 164 మంది. అప్పట్లో 151 మందితోటి అసెంబ్లీకి వచ్చిన వైసీపీకి ఇప్పుడు ఉత్త 11 మంది. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాదు, 18 మంది లేరు కాబట్టి. 5 ఏళ్ళు అటు కూకున్న వాళ్ళు ఇటు వచ్చిర్రు, ఇటోళ్ళు అటు పోయినరు. అప్పట్లో జగనన్న తోపు లీడర్లకు చంద్రన్న తమ్ముళ్ళకు టగఫర్ నడుస్తుండే. వైసీపీ సీనియర్లు అంతా ఓడినరు కాబట్టి ఈ కాంచెల్లి ఆంధ్ర అసెంబ్లీ ఎట్లుంటుందో చూడాలి.